ఈ ఎసెన్షియల్ కిట్లోనే మీరు చాలా విషయాలు పొందుపరిచారు, మనిషికి ఏమేమి కావాలి అని చెప్పి. ఇవి వేసుకోవడం సరిపోతుంది, మళ్ళీ ఇంకా ఇతర సప్లిమెంట్స్ ఎందుకు ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. డిప్లీషన్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అందరిలోనూ ఉంటుంది. D3 ఒకటే వేసుకుని D3 పెంచేసుకుంటాం వలన కూడా లాభం లేదు. K2 కాంబినేషన్ మిలోక్వినన్ అంటాం. K2 కాంబినేషన్ లో ఉంటేనే ఆర్టరీస్ లో ఉన్న ప్లాక్స్ ని కడిగేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, సీబక్తాన్ కానీ, కలోంజీ ఆయిల్ క్యాప్సిల్స్ కానీ, కోఎంజైమ్ Q10, ఆల్ దీస్ ఆర్ ఎసెన్షియల్స్. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాడాల్సిందే. 42 days ఎసెన్షియల్ కిట్ తో పాటు లివర్ ప్రాబ్లంతో ఇచ్చారా, ఫైబ్రోసిసా, సిరోసిసా, వాట్ ఎవర్ ఈస్ ద కండిషన్, దానికి కూడా డయాబెటీస్ తో వస్తారు, థైరాయిడ్ తో ఉంటారు, ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఈ 3 కండిషన్స్ తో ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు మన దగ్గరికి. సో ఎసెన్షియల్ కిట్ అందరికీ వాడాల్సిందే. యూరిసెల్ అని ఉంది. గౌట్ ప్రాబ్లం వస్తుంది, యూరిక్ యాసిడ్ పెరిగిందంటే 10 ఉన్న యూరిసెల్ ను కూడా మనం 2-3లోకి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. యూరిసెల్ లాంటి సప్లిమెంట్స్ వాడి. రెనోడియా కేర్ డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడం కోసం చేయగలిగిందంతా చేయాలి. HbA1c లెవెల్స్ తగ్గాలి, ఫాస్టింగ్ గ్లూకోజ్, పోస్ట్ ప్రాండియల్ నార్మల్సీకి తీసుకురావాలి, మందులు వాడకుండా. మరి మందులు వాడకుండా వాడాలన్నప్పుడు డెఫినెట్ గా DMT అని ఉంది. రినోడయాకేర్ అయితే సిరప్ రూపంలో ఉంది. బెర్బరిన్, సెల్మెట్ అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటాం. అది డయాబెటీస్ రిలేటెడ్ కిడ్నీ మాల్ ఫంక్షన్ కి, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. సిలిమెరిన్ అంటాం, మిల్క్ థిసిల్లో అనే హెర్బ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే కాంపౌండ్. అది ఫ్యాటీ లివర్ కి అద్భుతంగా పనిచేస్తుంది. సెల్నాక్ దేనికోసం వాడతారు? N-acetylcysteine. గ్లూటాథైన్ అబ్జార్ప్షన్ కూడా దీని వల్ల బాగుంటుంది కదా? చాలా బాగా పనిచేస్తుంది. మైక్రో న్యూట్రియంట్ కింద పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది, లంగ్ హెల్త్ కి పనిచేస్తుంది. మల్టిపుల్ ఫంక్షన్స్ N-acetylcysteine కానీ, కోఎంజైమ్ Q10 కానీ, ఈ 2 హీరో ప్రొడక్ట్స్ కింద చెప్పాలి. అందరికీ నమస్కారం. సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్కి వెల్కమ్. ఇంతవరకు మనం కొత్త విషయాలు ఏం నేర్చుకున్నామంటే అన్ని రూట్ కాజ్ నుంచి మొదలయ్యి అక్కడే మనం దాన్ని అంతం చేయాలని చెప్పి. సో రూట్ కాజ్ లెవెల్ ట్రీట్మెంటే సెల్ హెల్త్ విధానం. వీటితో పాటు ఫంక్షనల్ మెడిసిన్ అంటే మన ఆహారంలో లోపించే చాలా విషయాలు మనకి ఫంక్షనల్ మెడిసిన్గా, సప్లిమెంట్స్గా పనిచేసి రూట్ కాజ్ ఎఫెక్ట్కి చాలా తోడ్పడతాయని చెప్పి. సో ఇవాళ చాలా సప్లిమెంట్స్ నా ముందు పెట్టుకున్నాను. లెట్స్ టాక్ టు డాక్టర్ చింతా రవికుమార్ గారు, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్. అసలు ఈ సప్లిమెంట్స్ నిజంగా అందరు తీసుకోవాలా, అన్ని సప్లిమెంట్స్ అందరు తీసుకోవాలా, వందల సప్లిమెంట్స్లో ఎవరికి ఏది కరెక్ట్ అని చెప్పి. ఐల్ స్టార్ట్ రవికుమార్ గారు, వెల్కమ్ సార్. హలో. విల్ స్టార్ట్ విత్ ది ఎసెన్షియల్ కిట్ సార్. ఎందుకంటే ఈ ఎసెన్షియల్ కిట్లోనే మీరు చాలా విషయాలు పొందుపరిచారు. ఏంటి అసలు మనిషికి ఏమేమి కావాలి అని చెప్పి. ఇవి వేసుకోవడం సరిపోతుంది, మళ్ళీ ఇంకా ఇతర సప్లిమెంట్స్ ఎందుకు ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. సో ఫస్ట్ టెల్ us అబౌట్ దిస్ కిట్ సార్. ఎసెన్షియల్ కిట్ అని పేరులోనే ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎవ్రీబడి. ఎందుకంటే డిప్లీషన్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అందరిలోనూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ D3 లోపం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఐ థింక్ హార్డ్లీ 5%, 10% కంటే ఎక్కువ మందికి సరైన మోతాదులో D3 ఉండట్లేదు. D3 ఒకటే వేసుకుని D3 పెంచేసుకుంటాం వలన కూడా లాభం లేదు. K2 కాంబినేషన్ మిలోక్వినన్ అంటాం. K2 కాంబినేషన్లో ఉంటేనే ఆర్టరీస్లో ఉన్న ప్లాక్స్ని కడిగేసి ఈ అబ్జార్బ్ అయిన కాల్షియంని బోన్స్కి, నరాలకి తీసుకెళ్లే వ్యవస్థ, ట్రాన్స్పోర్టరు. సో ఈ కాంబినేషన్ లేకుండా పని జరగదు. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసే C విటమిన్ కానీ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, సీబక్తాన్ కానీ, సీడ్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటాం, కలోంజీ ఆయిల్ క్యాప్సిల్స్ కానీ, కోఎంజైమ్ Q10 కానీ, మల్టీవిటమిన్, మెగ్నీషియం రిచ్గా ఉండాలి. ఆల్ దీస్ ఆర్ ఎసెన్షియల్స్. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాడాల్సిందే. మనం ఎప్పుడు మాట్లాడుకునే ప్రివెంటివ్ హెల్త్ కేర్గా వాడాలనుకున్నా కూడా 42 days ఎసెన్షియల్ కిట్తో పాటు బాడీని డీటాక్స్ చేసుకుంటూ ఉండటం అనేది ఎప్పుడు చెప్తాం. కాబట్టి ఎసెన్షియల్ కిట్ ఈజ్ ఎసెన్షియల్ టు ఎవ్రీబడి. కరెక్ట్. అవును సార్. ఈ మెటీరియల్ ఆఫ్ వాట్ ఈస్ ద సిమ్టమ్ యువర్ కమింగ్ విత్. మీకు లివర్ ప్రాబ్లంతో ఇచ్చారా, ఫ్యాటీ లివర్తో ఇచ్చారా, grade 1, grade 2, లేకపోతే ఫైబ్రోసిసా, సిరోసిసా, వాట్ ఎవర్ ఈస్ ద కండిషన్, దానికి కూడా ఎసెన్షియల్ కిట్ ఈజ్ నెసెసరీ. అట్ ద సేమ్ టైం మీకు షుగర్, డయాబెటీస్తో వస్తారు, థైరాయిడ్తో ఉంటారు, ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఈ 3 కండిషన్స్తో ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు మన దగ్గరికి. సో ఎసెన్షియల్ కిట్ అందరికీ వాడాల్సిందే. ఏ ఆర్గన్ సెల్స్ తప్పు చేస్తున్నాయో ఆ ఆర్గన్ సెల్స్ కరెక్షన్ కూడా మన సప్లిమెంటరీ సపోర్ట్ అవసరం. కాబట్టి మన దగ్గర 120-125 సప్లిమెంట్స్ ఉండటం జరిగింది. అంటే ఉన్నాళ్ళు అందరికీ 125 ఇచ్చేయాలని కాదు, బట్ ఇన్ని సప్లిమెంట్స్ వాడాలా అనే దానికి ఆ ప్రశ్న మనకి నిజంగానే ఉత్పత్తి అవుతుంది. మీరు అడిగినప్పుడు దాంట్లోనే 10 ఉన్నాయి. ఆ 10 కాకుండా మళ్ళీ ఇంకో 10-15 ఇచ్చి రాసేసారు, ఇన్ని రాస్తే అట్లా అనే సందేహం జనరల్గా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. బట్ ఇదే మనం వాడుతున్న మందులు నిజానికి, ఎందుకంటే మనకి వేరే మందులు ఏం లేవుగా, ఇంకేం మందులు వాడట్లేదు కదా.
అది కూడా జీవితాంతం వాడట్లేదు కదా. అవును, మనం అది కూడా వాడేది సహజమైన పద్ధతుల్లో తయారైన మందులు కదా ఇవి సార్. న్యాచురల్ సోర్సెస్ అండ్ హెర్బల్స్ అండ్ బయో అవైలబిలిటీ ఉన్న సోర్సెస్ మీరు వాడేది 100 రోజులే కదా. అవును, ఓ 10-15 మింగాల్సి వస్తే మింగండి, అదర్వైజ్ మీకు అదే దాంట్లో ఉన్న సోర్స్ ఇంకెక్కడ దొరుకుతుందో చూసుకుని అది తినండి పోనీ. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ కాబట్టి సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు లివర్ ప్రాబ్లంతో ఉన్నవాడికి డయాబెటిక్స్తో ఉన్నాడు, అట్ ద సేమ్ టైం థైరాయిడ్ కూడా ఉంది. ఇప్పుడు ఆ మూడిటికి సంబంధించిన ఆ 3 ఆర్గన్ సెల్స్లో ఏ సెల్స్ తప్పు చేస్తున్నా వాటికి సంబంధించిన కరెక్షన్ కావాలి, సెల్యులర్ కరెక్షన్ చేయడానికి కూడా సప్లిమెంట్స్ అవసరం. సో అప్పుడు డెఫినెట్గా ఇప్పుడు లివర్ సెల్స్ ఉన్నప్పుడు ఈ లివర్ ప్రాబ్లంతో ఇచ్చాడంటే వాడికి హీ ఆర్ షీ హ్యాస్ టు టేక్ లివర్ సప్లిమెంట్స్. అది సిలిమారిన్ అవనివ్వండి, లివోసెల్ అవనివ్వండి, హెప్టోలివ్ సిరప్ అనివ్వండి, దేర్ ఆర్ 2 or 3 సప్లిమెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి గివెన్. కిడ్నీ ప్రాబ్లంతో వచ్చింది, అసలు ఇవాళ కిడ్నీ ప్రాబ్లంకి సమస్య పరిష్కారమే లేదు. ఆల్మోస్ట్ డయాలసిస్కి వెళ్ళిపోతారు, సికేడీలోకి వెళ్ళారంటే క్రియాటినిన్ పెరిగిందంటే హీ హాస్ టు టూ దాటిన కాడి నుంచి వాళ్ళు మొదలు పెడతారు అలోపతిలో డయాలసిస్ చేంజ్ చేసుకోవాలి. ఇంకా 3 అనేది టచ్ అయిందంటే ఇంకా ఊరుకోరు. హీ ఆర్ షీ హ్యాస్ టు గో ఫర్ డయాలసిస్. ఒక్కసారి డయాలసిస్కి వెళ్ళారంటే జీవితాంతం డయాలసిస్ టిల్ యూ గో టు ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్కి వెళ్ళే వరకు డయాలసిస్ చేసుకోవాల్సిందే. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ 90%, 50% అట్లీస్ట్ మ్యాచ్ అవ్వదు. దానికి డోనర్స్ దొరకాలి. అది మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా గ్యారెంటీ లేదు గోయింగ్ టు ప్రాపర్లీ ఫంక్షన్ అనేది. అంత దీర్ఘకాలమైన అంత భయంకరమైన సమస్యను కూడా పరిష్కరించడానికి ఒక 4 సప్లిమెంట్లు నేను ఇచ్చి వాడుకోమంటే అది డెఫినెట్గా తప్పు ఎందుకు అవుతుంది? క్రియాటిన్ అప్ టు 4-5 క్రియాటిన్ కూడా తగ్గించగలిగే కెపాసిటీ ఉన్న సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడు, ఉదాహరణకి సార్ సెల్ క్రియాటిన్ ఉంటుందమ్మా. యూరిక్ యాసిడ్ ప్రాబ్లంతో ఇది వన్ ఆఫ్ ద యూరిసెల్ అని ఉంది. 10 ఉన్నా కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్. గౌట్ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిక్ యాసిడ్ పెరిగిందంటే గౌట్ ఇష్యూస్ వస్తాయి. అక్కడ 10 ఉన్న యూరిసెల్ని కూడా మనం 2-3లోకి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. యూరిసెల్ లాంటి సప్లిమెంట్స్ వాడి. అలాగే సార్ ఇక్కడ రెనోడియా కేర్ అని ఒకటి ఉంది. డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడం కోసం చేయగలిగిందంతా చేయాలి. HbA1c లెవెల్స్ తగ్గాలి, ఫాస్టింగ్ గ్లూకోజ్, పోస్ట్ ప్రాండియల్ నార్మల్సీకి తీసుకురావాలి, మందులు వాడకుండా. మరి మందులు వాడాలన్నప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు గో త్రూ ది సప్లిమెంటేషన్. DMT అని ఉంది, రెనోడియా కేర్ అని ఉంది. ఇది వేడి నీళ్ళు కలుపుకుని తాగండి పొద్దున సాయంత్రం అంటాము. రెనోడియా కేర్ అయితే సిరప్ రూపంలో ఉంది. బెర్బరిన్ సెల్మెట్ అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటాం. బెర్బరిన్ ఫైటోజోమల్ చేసింది, లైపోజోమల్ చేసింది. అది డయాబెటీస్ రిలేటెడ్ కిడ్నీ మాల్ ఫంక్షన్ కి. ఇట్ ఈస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. సో అందుకని ఆ షుగర్ ఉన్న వాళ్ళకి 4 సప్లిమెంట్లు వెళ్తాయి. మీరు ప్యాకేజ్తో వచ్చారు, షుగరు, థైరాయిడ్, ఫ్యాటీ లివర్తో వచ్చినప్పుడు మేము కూడా ప్యాకేజ్ ఇవ్వాలిగా. ఆబ్వియస్లీ పెరుగుతాయి. మీరు యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ 3 months ఆర్ మాక్సిమం 4 months కదా. ఆఫ్టర్ దట్ 6 monthsకి ఒకసారి ఇన్ని సప్లిమెంట్స్తో పని లేకుండా ఓన్లీ ఎసెన్షియల్ కిట్తో 6 monthsకి ఒకసారి ఒక 4 రోజులు చేసేసుకుంటూ ఉండండి, మెయింటెనెన్స్ సరిపోతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇన్ని రాస్తారేంటి, బిల్లు ఎంత అయిపోతుంది కదా అంటే ఎన్ని సమస్యలు, ఎన్ని చోట్ల కణాలు తప్పు చేస్తున్నాయి అనే దాన్ని పట్టుకుని మైటోకాండ్రియా ఇబ్బంది పడకుండా మెటబాలిజం సరిచేస్తూ, మైటోకాండ్రియా ఫంక్షనింగ్ సరిగా లేకపోతే ATP ప్రొడక్షన్, ఎటనోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఎనర్జీ ప్రొడక్షన్, కరెన్సీ ఆఫ్ ద సెల్, అది ప్రొడక్షన్ సరిగా జరగదు. మరి మైటోకాండ్రియల్ ఫంక్షనింగ్ సరిచేయాలి, మెటబాలిక్ డిస్ఫంక్షన్ సరిచేయాలి, రూట్ లెవెల్లో అంటే మరి సెల్యులార్ లెవెల్లో సరిచేయాలన్నప్పుడు కొన్ని సప్లిమెంటరీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. కరెక్ట్ సార్. సో దాన్ని మేము నాట్ ట్రైంగ్ టు పుష్ ఆన్ ద పేషెంట్ ఇన్ని సప్లిమెంట్లు వాడు అన్నప్పుడు దేర్ ఆర్ ఇష్యూస్ని బట్టి వి గో విత్ సప్లిమెంటేషన్. సార్ ఇప్పుడు మనకి ఒక్కొక్క ఆర్గన్కి, ఇప్పుడు సెల్స్ అన్ని యూనిఫామ్గా ఉన్నా కూడా ఒక్కొక్క ఆర్గన్కి సంబంధించిన ఈ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా పనిచేస్తాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సెల్ డిఎం కేర్, ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ డయాబెటీస్ మేనేజ్మెంట్కి. అలాగే మనకి ఇదంతా యూనివర్సల్ అట్లీస్ట్. బట్ వెన్ యూ టాక్ ఆఫ్ హెపటోలివ్ ఫర్ ఎగ్జాంపుల్, లివర్ డిటాక్స్ చేయాలంటే ఐ సెడ్ వీ హ్యావ్ ఎ టానిక్. దిస్ ఈస్ ద టానిక్ వి యూజ్ ఫర్ డిటాక్సింగ్ ది లివర్. అండ్ ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు, ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? 10% ఫ్యాట్ ప్రాసెస్ అవ్వకుండా మిగిలిపోయింది.
12 ఉండాల్సింది 14 అవుతుంది, షేప్ మారుతుంది, సైజ్ మారుతుంది, దాన్ని అడ్రస్ చేయాలి. గ్రేడ్ 2 అంటే మరి 15-16కి వెళ్తే గ్రేడ్ 2 వస్తుంది. అది జనరల్గా ఏదర్ హార్మోనల్ ఇష్యూస్ ఉండాలి, లేదంటే ఆల్కహాలిక్ ప్రాబ్లం ఉండాలి. ఆ స్టేజ్లో మనం సరి చేయకపోతే ఫైబ్రాసిస్కి సిరాసిస్కి వెళ్తే ఇర్రివర్సిబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోయేది దాకా చూడకుండా ముందే జాగ్రత్త పడటానికి మనం ఈ సప్లిమెంట్స్ వాడాల్సి వస్తుంది. సిలిమెరిన్ అంటాం, మిల్క్ థిసిల్లో అనే హెర్బ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే కాంపౌండ్. అది ఫ్యాటీ లివర్కి అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే సార్. ఒక 30 రోజులు వాడితే దీని ఎఫెక్ట్ తెలుస్తుంది. 1 మంత్ వాడితేనే మీకు ఎఫెక్ట్ తెలుస్తుంది. అంటే మీరు ఇట్లా అనగానే 1 month లో తగ్గిపోతుంది అన్నారుగా మీరు అంటారు. అదే 1 month అయ్యేటప్పటికి యుల్ ఫైండ్ ద రిజల్ట్, ఈ చేంజ్ కనపడుతుంది మీకు. అవును. పూర్తిగా రివర్స్ అవడానికి ఎప్పుడు నేను చెప్పేదే 100 days ± 10-15 days అంతే పడుతుంది. బట్ యూ కెన్ సీ ద రిజల్ట్ ఆఫ్టర్ 1 month ఓన్లీ. అండ్ అలాగే మీరు ఇతర కరెక్షన్స్ కూడా చెప్తారు మీరు, కాబట్టి ఆ కరెక్షన్స్ తో పాటు వాడాలని కూడా ఒకసారి చాలా మంది అడుగుతున్నారు. అది కూడా మందులు వాడితే చాలా ఈ మందుల నిజంగా పనిచేసేస్తాయి అని అలా, కాబట్టి దాంతో పాటు మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చెప్తారు. లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ న్యూట్రిషనల్ కరెక్షన్స్ కూడా చెప్తాం. ఆ కాంబినేషన్లోనే వాడాలి. ఈ సప్లిమెంట్స్ ఒక్కటే వాడితే కూడా కొన్ని సందర్భాల్లో మేము చెప్పిన కరెక్షన్స్ చేసే పరిస్థితిలో లేనప్పుడు కూడా ఓన్లీ సప్లిమెంట్స్ వాడిన తర్వాత కూడా రిజల్ట్స్ వస్తాం చూసాం. మేము హోల్సమ్గా చూడాలన్నప్పుడు లైఫ్ స్టైల్లో మార్పులు అండ్ న్యూట్రిషనల్ కరెక్షన్స్ చేసుకుంటూ ఈ సప్లిమెంట్స్ వాడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ చూస్తున్నాం కదా. లేకపోతే వై సో మెనీ పీపుల్ ఆర్ వాకింగ్ ఇన్ టు అవర్ సెల్ హెల్త్ క్లినిక్, రిజల్ట్ రాకపోతే ఎంతమంది వస్తారమ్మా? సార్ సెల్నాక్ ఎప్పుడు మీరు దీని గురించి చెప్తూ ఉంటారు. సెల్నాక్ దేనికోసం వాడతారు? N-acetyl-cysteine. NAC అంటే NAC అంటే N-acetyl-cysteine. గ్లూటాథైన్ అబ్జార్ప్షన్ కూడా దీని వల్ల బాగుంటుంది కదా. చాలా బాగా పనిచేస్తుంది. మైక్రో న్యూట్రియంట్ కింద పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది, లంగ్ హెల్త్కి పనిచేస్తుంది. మల్టిపుల్ ఫంక్షన్స్ N-acetyl-cysteine కానీ కోఎంజైమ్ Q10 కానీ ఈ 2 హీరో ప్రోడక్ట్స్ కింద చెప్పాలి యాజ్ ఎ మైక్రో న్యూట్రియంట్. అండ్ మైటోకాండ్రియా ఎనర్జీ కోసం, మైటోకాండ్రియా ఫంక్షనింగ్ సపోర్ట్ చేయడం కోసం ఈ సప్లిమెంట్స్ ఉపయోగపడతాయి. అలాగే సార్ గర్డ్ కేర్ అంటే ఇది స్పెసిఫిక్ గా గ్యాస్ట్రోఎసాఫగల్ రిఫ్లక్స్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి మాత్రమేనా? ఈసోఫగల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 3 సార్లు వాడాల్సిందే. నార్మల్ గ్యాస్ ప్రాబ్లం ఉంటే గ్యాస్ కేర్ క్యాప్సూల్ వాడుకుంటూ ఈ సిరప్ కూడా ఒక 10 ml వాడుకోండి అనేది మనం క్లియర్గా చెప్తాం. గ్యాస్ కేర్ అంటే సప్లిమెంట్ అంటే ఇప్పుడు దాంట్లో ఏముంటుంది అనుకుంటున్నారు? తులసి ఆయిల్, అల్లం ఆయిల్ అండ్ కొబ్బరి నూనె ప్లస్ కొద్దిగా వావిలాకు, వెల్వెట్ బీన్స్ ఆయిల్స్ ఇవన్నీ దొరుకుతాయి కదా సార్. మామూలుగా మన ఆహారంలో కూడా విడిగా తినేయచ్చు కదా. ఇది ఎందుకు కొనుక్కోవాలంటే దీని అవైలబిలిటీ గురించి చెప్పండి సార్. ఎంత కన్జ్యూమ్ చేస్తే అది పనిచేస్తుంది? 500 mg క్యాప్సూల్, ఆయిల్ క్యాప్సూల్. మీరు తులసి నుంచి ఆయిల్ తీసుకుని 500 mg ఆయిల్ తీసుకోవాలంటే అన్ని తులసాకులు వాడాలి. సో వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఇట్ అండ్ గివింగ్ ఇట్ టు ఇన్ ఆయిల్ క్యాప్సూల్స్. ఆయిల్ క్యాప్సూల్స్లో ఉండే బయో అవైలబిలిటీ వేసుకున్న వెంటనే ఇట్ విల్ బ్రేక్ డౌన్, పనిచేస్తుంది. అందుకే ఫంక్షనల్ మెడిసిన్ అని పేరు పెట్టాను నేను. మనం వీటన్నిటిని ఒకటే పేరు పెట్టాలంటే దీస్ ఆర్ ఆల్ ఫంక్షనల్ మెడిసిన్స్ విచ్ ఆర్ న్యూట్రాస్యూటికల్స్. అందుకని నేను ఎప్పుడు ఐఎమ్ సో ప్రౌడ్ అబౌట్ మై సప్లిమెంట్స్ బికాస్ అన్నీ పనిచేస్తున్నాయి. అన్నిటికీ వాడిన వాళ్ళందరికీ రిజల్ట్స్ వచ్చినాయి. అదే చాలా ఆశ్చర్యం సార్. ఆశ్చర్యం ఏంటంటే సహజ సిద్ధంగా ఇవి దొరికి వీటిని వాడడం వల్ల మీరు అన్నట్టు మోడిఫికేషన్స్ చేయడం వల్ల లైఫ్ స్టైల్లో ఎంత పెద్ద పెద్ద దీర్ఘకాలిక వ్యాధులకు కూడా సంపూర్ణంగా రివర్సల్ మొదలైంది. అదే చెప్తున్నాను కదా, మరి లివర్ సిరోసిస్కి వెళ్ళిన పేషెంట్స్ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిన కేసెస్ మా దగ్గర ఈ సప్లిమెంట్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కేసు. అలోపతిలోనే ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు వాళ్ళే ఆల్మోస్ట్ చేతులు ఎత్తేస్తారు సిరోసిస్లోకి వెళ్ళిన వాళ్ళకి. చాలామంది ఈ లివర్ సిరోసిస్తో చనిపోయిన సెలబ్రిటీస్ని కూడా మనకు గుర్తుంటుంది, తెలుసు చాలామందికి. అవును సార్. సో అటువంటి స్టేజ్లో ఉన్న పేషెంట్ కూడా ఈ మధ్య 10 days బ్యాక్ ఓన్లీ ఒక టెస్టిమోనియల్ ఇచ్చాడు. మనకు తగ్గిపోలేదు, బట్ హీ స్టిఫ్నెస్ ఫైబ్రో స్కాన్ చేస్తారు కదా, ఫైబ్రో స్కాన్లో హీ స్టిఫ్నెస్ హెస్ కమ్ డౌన్ ఫ్రమ్ 90 to 30 in 3 months. అంటే ఫైబ్రోసిస్ స్టేజ్కి వచ్చేసాడు కాబట్టి ఇన్ఫ్లమేషన్ పూర్తిగా తగ్గిపోయింది. దట్స్ సంథింగ్ విచ్ ఈస్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. సప్లిమెంట్లో ఎంత దమ్ము ఉందా అనేది అర్థమైంది మాకు. ఇది పునర్నవ మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు. పునర్నవ చాలా మంచి సప్లిమెంట్. ఇది దీనిలో ఉన్నది ఏమిటి సార్? ఈ పునర్నవ అనే ఒక ఆకు, దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన క్యాప్సూల్ కిడ్నీకి షుగర్, గ్లూకోజ్ కంట్రోల్, ఇన్సులిన్ సెన్సిటివిటీకి, కిడ్నీలో ఉన్న స్టోన్స్ ఉన్న కిడ్నీ ఫంక్షనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే ఆర్-క్యాలిక్యులి అని ఇక్కడ తెచ్చినట్లేరు. ఆర్-క్యాలిక్యులి అని ఇంకో సప్లిమెంట్, స్టోన్స్ ఎస్పెషలీ ఫర్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాటిని సైజ్ తగ్గి ష్రింక్ చేసేసి యూరిన్ ద్వారా బయటకు పంపించడానికి. దాదాపు మీకు సర్జరీ అవసరం అని చెప్పే కొన్ని కేసెస్ని
కేవలం సప్లిమెంట్స్ తోటి కరిగించేయచ్చు అంటున్నారు. గాల్ స్టోన్స్ అయినా అంతేనా సార్? గాల్ స్టోన్స్ అయినా కిడ్నీ స్టోన్స్ అయినా ఒక సైజు వచ్చేవరకు మనం ఈ కెన్ ఈజీలీ ఎలిమినేట్ దెమ్. ఇంకా పెద్ద సైజులు పెరిగిపోయి నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఉన్నప్పుడు వాళ్ళు లాప్రోస్కోపీ లేజర్ ఏదో చేయించుకుంటారేమో కానీ, బట్ 70% మనకి ఎమర్జెన్సీ దాకా వెళ్ళనివ్వకుండా ఆపగలిగే మెకానిజం సెల్ హెల్త్ మెకానిజం. అంటే మాకు అల్లోపతి మీద వ్యతిరేకత అని కాదు, అల్లోపతి ఎమర్జెన్సీ మోడ్ పర్పస్గా ఉంది కాబట్టి అది వచ్చినప్పుడు ఎట్లాగెళ్తారు, అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆపటం అనేది సెల్ హెల్త్ ప్రోటోకాల్. ఆ స్థితి రానివ్వకుండా, ఆ ఎమర్జెన్సీ స్థితి రానివ్వకుండా చూడటం ఈ సప్లిమెంటరీ సపోర్ట్తో మనం సెల్ హెల్త్లో చేయగలుగుతున్నాం. కాబట్టి వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ద సప్లిమెంట్స్. ఎక్కువ వాడుతున్నారు, ఎక్కువ రాస్తున్నారు అని మీరు అడిగితే ప్రతి సప్లిమెంట్ ఎందుకు ఇచ్చామో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ అట్టలట్టలు పెద్ద పెద్ద ఈ వేరే టాబ్లెట్స్ వాడతారు సార్, చాలా అంటే ఇంత అది ఇన్ఫ్యాక్ట్ వాటిలో కెమికల్స్, వాటిని న్యాచురల్ సోర్సెస్ కాని మందులు కూడా కెమికల్స్ వాడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సింథటిక్స్ అండ్ కెమికల్స్ వాళ్ళు వాడేది, దాని సైడ్ ఎఫెక్ట్లు అన్నిటికీ. సైడ్ ఎఫెక్ట్ లేని మందు ఒకటి చెప్పండి. అలోపతిలో కంటిన్యూస్ దీర్ఘకాలంగా వాడితే సైడ్ ఎఫెక్ట్ లేని చిన్న షుగర్ ట్యాబ్లెట్ ఎగ్జాంపులే చెప్తాము. వాడు HbA1c పెరిగిపోతుంది, నెంబర్ కంట్రోల్ కోసం వీళ్ళు ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, మెట్ఫార్మిన్ కాంబినేషన్ డ్రగ్స్, లేకపోతే ఇన్సులిన్ ఇచ్చేస్తున్నారు. కంటిన్యూస్గా ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ రెటీనా ప్రాబ్లం వస్తుంది, తర్వాత హార్ట్ మీద లోడ్ పడుతుంది, దెన్ అల్టిమేట్లీ కిడ్నీ మీద లోడ్ పడుతుంది. కిడ్నీ మీద లోడ్ పడిన తర్వాత ఏం జరుగుతుందో ఇందాక చెప్పుకున్నాం. వూండ్ వచ్చిందంటే వూండ్ హీల్ అవ్వదు, గ్యాంగ్రీన్లు అయిపోతున్నాయి, కాళ్ళు ఏళ్ళు తీసేస్తున్నారు. ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటున్నాయి కదా వాటి మీద. అన్ని సైడ్ బెనిఫిట్సే కానీ సైడ్ ఎఫెక్ట్లు ఉన్న సప్లిమెంట్ ఒక్కటి లేదు కదా నా దగ్గర, అన్ని న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్సే కదా. ఎవరన్నా ప్రశ్నించినా కూడా మా డాక్టర్స్ కానీ మేము కానీ వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ వై వీఆర్ ప్రిస్క్రైబింగ్ దిస్ సప్లిమెంట్. ఇన్ని సప్లిమెంట్లు వాడాలా అన్నప్పుడు ఎందుకు వాడాలో చెప్తాం, అంతే కదా సార్. సో సంబడి కమ్స్ అండ్ సేస్ ఇంత ఎఫర్ట్ నేను చేసుకోలేను అంటే, అఫోర్డ్ అంటే లక్షలే ఉండవు, 10,000 20,000 ఉంటుంది. దాంట్లో అఫోర్డబిలిటీ లేదు అన్నప్పుడు ఏది తీసేయచ్చు, ఏదైనా ఒకటి చెప్పండి తీసేయటానికి అంటే డాక్టర్లు ఏం చెప్తారు, మేమేం తీసేయలేము, కాకపోతే 10 రోజులు అయితే 2 తీసుకో, ఉన్నంత మటుకు తీసుకెళ్ళు, మిగతాది వెళ్ళిన తర్వాత తెప్పించుకో అనేది చెప్పగలం. కానీ ఫలానా సప్లిమెంట్ తీసేయండి అంటే అది ఎందుకు రాసాం మరి మీరు? అంటే ఇది సమూలమైన రీసెట్ జరుగుతోందనే విషయాన్ని మీరు ఎప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు. రీబూట్ యువర్ బాడీ అంటాను. ఇప్పుడు వెల్నెస్ ఫ్రమ్ విదిన్, లోపల నుంచి శుద్ధి జరగాలి. వీ హ్యావ్ టు అడ్రస్ ఎట్, ఎన్నిసార్లు మాట్లాడి సెల్యులార్ లెవెల్లో అడ్రస్ అవ్వాలి అంటే ఆల్ ది సప్లిమెంటరీ సపోర్ట్ ఈజ్ కంపల్సరీ. అది మీరు ఎక్కువ రాశారంటే మా విధానం అది, ఆ ఇంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావడానికి కారణం అది. సో అది మీరు ఆ రిజల్ట్, ఇది వాడకుండా రిజల్ట్ కావాలి అంటే బహుశా సెల్ హెల్త్లో ఆ రిజల్ట్ రాకపోవచ్చు. సార్ ఈ సప్లిమెంట్స్ అన్ని మామూలుగా ఎలా తీసుకోవాలి? ఫుడ్తో తీసుకోవాలి, కొన్ని ఫుడ్కి ముందు తీసుకోవాలి, పరగడుపున పొద్దునే తీసుకోవాలి, ఇలా ఉంటాయి కదా సార్? జనరల్గా హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీల్స్ తీసుకోవటం మంచిది. ఆటోఫేజీలో ఉన్నప్పుడు మాత్రం ఆ ఈటింగ్ విండోలోనే తీసుకోమంటాం. క్యాలరీస్ లేనివి ఎక్సెప్ట్ క్యాండరమ్ పౌడర్, ఇందాక సోరియాసిస్ గురించి మాట్లాడుకున్న క్యాండరమ్ పౌడర్ లాంటివి, అండ్ మెగ్నీషియం రిచ్గా ఉండే మినరల్ డ్రాప్స్ కానీ అండ్ షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ కానీ ఫాస్టింగ్ విండోలో కూడా తీసుకోవచ్చు. బట్ అదర్ దాన్ దట్ ఆల్ అదర్ సప్లిమెంట్స్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ది ఈటింగ్ విండో ఓన్లీ. అది 6 hours, 8 hours, 10 hours, వాట్ ఎవర్ ఈస్ ది ప్రోటోకాల్, టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ ప్రోటోకాల్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తామో ఆ విండోలోనే తీసుకోవాలి. బికాస్ ఇవన్నీ హెర్బ్స్ అంటే క్యాలరీస్, ఎంతో కొంత క్యాలరీ వెళ్తాయి. క్యాలరీ వెళ్ళిందంటే ఆటోఫేజీ పని చేయదు. సెల్స్కి ఆకలేస్తేనే కదా లోపల ఉన్న మాల్ ఫంక్షన్ సెల్స్ని బ్రేక్ డౌన్ చేసేది. సో ఈటింగ్ విండోలో మాత్రమే సప్లిమెంట్స్ వాడాలి. ఫాస్టింగ్ విండోలో మాత్రం ఓన్లీ వాటర్ ఆర్ మ్యాక్సిమం యూ కెన్ టేక్ ఏ బ్లాక్ కాఫీ, ఎలక్ట్రోలైట్స్ వాడుకోండి, లేదంటే మినరల్ డ్రాప్స్ వాడుకోండి. ఇంత మటుకి అదర్ నార్మల్ న్యూట్రిషన్లో ఉంటే ఓన్లీ 1 meal, 2 meal, 3 meal అని మేము చెప్పినప్పుడు మాత్రం 30 minutes బిఫోర్ మీల్ ఏ సప్లిమెంట్ అయినా తీసుకోవాలి. సార్ మీ సప్లిమెంట్స్, ఫంక్షనల్ మెడిసిన్ తీసుకుని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి చాలామంది ప్రముఖులు కూడా మీ దగ్గరికి, మీ క్లినిక్కి వచ్చారు ఈ మధ్యకాలంలో. సో 1-2 కేస్ స్టడీస్ సార్, అంటే వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ప్రత్యేకించి మేము వేరే విధానం ట్రై చేస్తామని వచ్చిన వాళ్ళు ఓపెన్ మైండ్తో వాళ్ళకి ఎలా తగ్గేశారు? పేర్లు చెప్పకుండా సెలబ్రిటీస్ వచ్చారు. లాట్స్ ఆఫ్ యాంగ్జైటీ, స్ట్రెస్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ ఫాగ్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీలీ నౌ 3 months చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతమైన నిద్రపడుతుందండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే డయాబెటీస్తో ఒక 105 కిలోలతో వాళ్ళ అన్నగారు అబ్బాయిని తీసుకొచ్చాడు ఒక సెలబ్రిటీ, ఓ మ్యూజిక్ డైరెక్టర్.
నౌ హీ 70 kgs అండ్ డయాబెటీస్ గాన్. 20 కేసెస్ వస్తున్నప్పుడు అండ్ నిన్న ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు వాళ్ళ వైఫ్ని తీసుకుని ఆంధ్రా నుంచి. ఏ కాన్స్టిట్యున్సీ ఎందుకు కానీ వాళ్ళకి కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, బరువు ఎక్కువగా ఉన్నారు, డిస్టర్బ్డ్ స్లీపు అండ్ లాట్స్ ఆఫ్ పెయిన్స్. నిన్న వచ్చారు రిపోర్ట్స్తో. దే ఆర్ సో హ్యాపీ. ఆయనే స్వయంగా మామూలుగా అయితే వాళ్ళ వైఫ్ని ఎస్కాట్ ఇచ్చి పంపుతారు. ఈ వాంటెడ్ టు కమ్ అండ్ థ్యాంక్ అస్. వచ్చి స్పెసిఫిక్గా హీ థ్యాంక్డ్ అస్ అండ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇటువంటి చాలా చాలా కేసెస్ వస్తుంటాయి. మీ మీడియా వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఈ మధ్యకాలంలో వాళ్ళ పేరెంట్స్ కోసం వచ్చి బెనిఫిట్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ కన్విక్షన్ సార్, ఐ థింక్ ఇన్ని సప్లిమెంట్స్, అది కూడా బయో అవైలబిలిటీ బాగా ఎక్కువ ఉన్న సప్లిమెంట్స్ లాంచ్ చేయడం అండ్ సమూలంగా మనం జీవన విధానాన్ని మారిస్తే కానీ మన ఆలోచన విధానాన్ని కూడా మార్చాలి, స్ట్రెస్ తగ్గించాలి. ఇలా సమూలంగా పరిష్కరించే మీ విధానం తప్పకుండా ఐ థింక్ ఇన్ ద టైమ్స్ టు కమ్ ఇంకా పెద్ద పెద్ద సమాధానం చెప్తుందని మేము ఆశిస్తున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి కానీ లాస్ట్లో మళ్ళీ నా ఒరిజినాలిటీ బయట పెట్టకుండా ఎట్టా ఆపుతాను. చెత్త తినకుండా ఉండటం మాత్రం జంక్ ఫుడ్ షుడ్ బి అవాయిడెడ్ ఎట్ ఎనీ కాస్ట్. ఇంట్లో తిన్న ఫుడ్ హాయిగా తినండి. ఎప్పుడన్నా వన్స్ ఇన్ ఎ వైల్ యూ గో అండ్ హ్యావ్ యువర్ క్రేవింగ్స్ కానీ, బట్ రెగ్యులర్గా డిస్టర్బ్డ్ స్లీప్తో, సరైన నిద్ర లేకుండా, ఈ రీల్ లైఫ్తో, స్క్రీన్ లైఫ్తో ఉంటూ పొద్దున్న లేచి బ్రెయిన్ ఫాగ్ వచ్చింది సార్ నాకంటే, దానికి వచ్చి మాకు బ్రెయిన్ ఫాగ్ సప్లిమెంట్ ఇవ్వమని అడుగుతారు. నువ్వు రాత్రిపూట మెలకు ఉంటావు ఎందుకు, పొద్దున్నే ఆ లేజీనెస్తో ఇబ్బంది పడతావు ఎందుకు? సో ఆల్ దీస్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అండ్ న్యూట్రిషనల్ కరెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ అప్పుడే ఈ సప్లిమెంట్స్ పనిచేస్తాయి. మీరు మిడ్ నైట్ బిర్యానీలు తినేసి 3 దాకా బయట తిరిగేసి వచ్చి పడుకుని పొద్దున్నే నాకు బాగాలేదండి, నాకు సప్లిమెంట్లు కావాలండి అంటే మళ్ళీ నువ్వు రేపు పొద్దున్న మళ్ళీ తగ్గిన తర్వాత కూడా అదే చేస్తావు కదా. ఫస్ట్ యూ డూ ద కరెక్షన్స్ దేర్ అండ్ దెన్ కమ్ అండ్ డూ దిస్ ప్రోటోకాల్ అనేది నేను వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నాను. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ చాలామంది ప్రేక్షకులకి చాలా రోజుల నుంచి 6-7 నెలల నుంచి మేము మందులు తెప్పించేసుకుంటాం, మీరు చెప్పినవన్నీ మేము వాడేసుకుంటాం, తగ్గిపోతుంది అనుకుంటున్నారు. వాళ్ళకు కూడా మంచి మాట చెప్పండి. మనం దాని బెనిఫిట్ ఏంటో చెప్తున్నాం కానీ ప్రోటోకాల్ ఇందాక చెప్పినట్టే ప్రోటోకాల్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ద డాక్టర్ ఆఫ్టర్ డయాగ్నోసింగ్ ది రూట్ కాజ్. ఎవ్రీబడీస్ మెటబాలిజం, బాడీ టు బాడీ ప్రతి ఒక్కరిది మెటబాలిజం వేరుగా ఉంటుంది. నో సింగిల్ పర్సన్ 2 persons మెటబాలిజం ఒకటిగా ఉండదు. వాట్ ఈస్ హిస్ మెటబాలిజం ఆర్ హిస్ ఆర్ హర్ మెటబాలిజం, వెర్ ఈస్ ద ప్రాబ్లం అనేది అర్థం చేసుకోకుండా ఉట్టి ఎసెన్షియల్ కిట్ ఇచ్చేసి చేసేసుకోమంటే కూడా దట్స్ ఆల్సో నాట్ కరెక్ట్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హిస్ ఆర్ హర్ టోటల్ ప్రోటోకాల్. అర్థం చేసుకుని డాక్టర్ డయాగ్నోస్ చేసి, డాక్టర్ అర్థం చేసుకుని డాక్టర్ పర్యవేక్షణలో చేసుకోవాలి. కానీ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పి లివర్కి ఇప్పుడు హెపటోలివ్ పంపించేయండి నాకు అంటే ఒక్క హెపటోలివ్ తాగితే పని అవ్వదు స్వామి. యూ హ్యావ్ టు గో త్రూ ద హోల్ ప్రాసెస్. దీస్ ఆర్ ఆల్ ఎఫెక్టివ్ సప్లిమెంట్స్ అని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. కానీ బట్ హౌ టు టేక్ దిస్ అలాంగ్ విత్ వాట్ యూ షుడ్ టేక్ దిస్ అన్నది మీరు స్వయంగా మీ డాక్టర్లు చెప్తారు. డాక్టర్ టీమ్ విల్ టెల్ యూ. ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు రాక్కర్లేదు. అర్థం చేసుకుని మీరు పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్పే పంపుతాం. ఆఫ్టర్ దట్ మీరు తెప్పించుకోండి, మాకు రిపోర్ట్లు పెడతా ఉండండి. కరెక్షన్ సరిగా అయిందా లేదా మేము చెప్తాం, సరిగా అవ్వలేదంటే మళ్ళీ ఒకసారి రమ్మంటాం. సో ఇట్ హ్యాస్ టు బి హోలిస్టిక్గా ఉండాలి. కానీ ఏదో మనం ఓవర్ ద కౌంటర్ అమ్మేసుకుంటానికి వచ్చి ఇక్కడ కుట్టుపెట్టినట్టుగా కాదు కదా. వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దీస్ సప్లిమెంట్స్ అలాంగ్ విత్ వాట్ ప్రోటోకాల్ యూ షుడ్ డూ అని. ఏ సప్లిమెంట్ వాడాలి, ఇప్పుడు నీకు షుగర్ వచ్చింది కదా అంటే మొత్తం 5-6 పెట్టేం కదా. వాట్ ఈస్ యువర్ ఫాస్టింగ్ లెవెల్, వాట్ ఈస్ యువర్ పోస్ట్ ప్రాండియల్, వాట్ ఈస్ యువర్ A1C, ఇవన్నీ చూసుకుని దానికి అనుగుణంగా ఒకటి పెడితే సరిపోతుందేమో. అసలు ఒక సప్లిమెంట్ పెట్టి ఫర్మెంటేషన్ ఫుడ్లోకి వెళ్ళిపోయి లేయర్ ఈటింగ్లోకి వెళ్తే సరిపోతుందేమో. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. సో అన్లెస్ యూ కమ్ అండ్ గెట్ డయాగ్నైజ్డ్ ప్రాపర్లీ. డయాగ్నోస్ ఏంటి, నాట్ ద సిమ్టమ్, డయాగ్నోస్ ద రూట్ కాజ్. డయాగ్నోస్ చేయించుకుని దాని విధానం ఎట్లా పాటించాలని అర్థం చేసుకుని వెళ్ళిన తర్వాత యూ కెన్ డూ ఇట్ ఎట్ హోమ్. సో అయితే మరి ఇవాళ చాలా మంది తెలుసుకునేది ఏంటంటే సప్లిమెంట్స్ ఇవి ఫంక్షనల్ మెడిసిన్గా పనిచేస్తాయి. బయో అవైలబిలిటీ విపరీతంగా ఉండంటే శరీరంలో మనం వంట పట్టడం అంటాం కదా, అది వంట పట్టడానికి చాలా అనుకూలమైన ఫార్ములాలో రూపొందిన సప్లిమెంట్స్ ఇవి. వీటితో పాటు ఇతర మోడిఫికేషన్స్ చేసుకుని సంపూర్ణంగా కన్సల్ట్ చేస్తేనే సెల్ హెల్త్ క్లినిక్లో మీకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి కేవలం సప్లిమెంట్స్ చెప్పించుకోవడం మాత్రం చేయకుండా ఒకసారి మీకు ఏ సమస్య ఉన్నా ప్రివెన్షన్ కోసమైనా ప్లీజ్ కాంటాక్ట్ ది ఎక్స్పర్ట్స్. సార్ యాజ్ ఆల్వేస్ ఇట్ వాస్ వెరీ ఎన్లైటనింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం సార్. చాలా విషయాలు మాట్లాడాలి. ఇంకా బ్రెయిన్ హెల్త్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మెమరీ గురించి, ఇంకా అందరూ పాపులర్ డిమాండ్ స్కిన్ అండ్ హెయిర్ గురించి అడుగుతున్నారు. ఎవర్ గ్రీన్ టాపిక్ అది. అందరికీ అర్జెంటుగా స్కిన్ చాలా గ్లో అవ్వాలి, హెయిర్ బాగా పెరగాలి, వీటి గురించి కూడా మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సార్.